హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ అమ్మ రాజశేఖర్ గారు ఈరోజు మనతో ఉన్నారు. ఇవాటికి ప్రోమో చూస్తే మీకు మ్యాటర్ అంతా అర్థమైపోయి ఉంటుంది. ఎప్పటి నుంచో సీజన్ 4 నుంచి నేను ట్రై చేశాను మాస్టర్ని ఇంటర్వ్యూ చేయాలనుకోని, కానీ ఇప్పుడు కుదిరింది. వాళ్ళ అబ్బాయితో తల అనే సినిమాతో మనందరి ముందుకు రాబోతున్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు మనకు తెలియనివి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. మాస్టర్ ఎలా ఉన్నారు? ముందుగా చాలా టెన్షన్గా ఉన్నారు. మీ డైరెక్షన్లో మీ అబ్బాయితో మూవీ. నేను ఎప్పుడు టెన్షన్ ఉన్నాను. అదే క్యారెక్టర్ మనకు వైట్ హెయిర్ కూడా రాదు. వెరీ కూల్, వెరీ జాలీ, వెరీ అంతే అంతే నా క్యారెక్టర్ అంతే. టెన్షన్స్ ఉన్న వాళ్ళకి వైట్ హెయిర్ కదా మాస్టర్? టెన్షన్ ఉన్నా వైట్ హెయిర్ వస్తుంటుంది, కింద పోతుంది. మనకి ఎందుకు ఈరోజు నైట్ అంటే రేపు డే వస్తుంది. అంతే నా వైఫ్ టెన్షన్ చూస్తుంటుంది. ఐఎమ్ వెరీ. బిగ్ బాస్కి అప్పుడు వెళ్ళేటప్పుడు ఫుల్ హడావిడి, లైక్ బిగ్ బాస్లోకి వెళ్ళంగానే అమ్మ రాజశేఖర్ గారు ఫుల్ హడావిడి చేశారు. బయటికి రాగానే సడన్గా సైలెంట్ అయిపోయింది అమ్మ రాజశేఖర్. ఎందుకు అలా? సార్ యాక్చువల్లీ బిగ్ బాసే పేరు కోసం వెళ్ళాలి సార్. పేరు వచ్చిన వాళ్ళే వెళ్ళకూడదు. ఓకే, ఎందుకు బిగ్ బాస్ 4 బెస్ట్ అని ఎందుకు చెప్తున్నారంటే, మేమందరం వెళ్ళాం, పేరు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళాం. నా కర్మ ఏంటంటే కరోనా అప్పుడు. ఓకే, ఇంట్లో క్లీన్ చేయాలి, వీళ్ళకి అదికి ఇది అన్ని క్లీన్ చేయాలి. ఇలా అంటే నాకు బయట వెళ్ళకుండా ఉంటుంది కదా. అప్పుడు నా రఘు గారు ఫోన్ చేసి ఇది మరి ఉంది ఇలా అనుభవం, నా ఒక మనీ పేమెంట్ చెప్పా. ఓకే చెప్పేశారు. సరే నువ్వు నా క్యారెక్టర్కి ఎవరు ఉంటారు, నువ్వు 1 వీక్ జాలీగా ఉండేసి వచ్చేయాలి అని చెప్పి వెళ్ళా. బట్ నాకు బిగ్ గురించి తెలీదు, బిగ్ బాస్ గురించి తెలీదు. బాబా భాస్కర్ అడిగాను. 2 days హోటల్లో పెడతారు, క్వారంటైన్ అన్నీ చెక్ చేస్తారు. మాకు 20 days పెట్టారు క్వారంటైన్లా. అప్పుడే వచ్చింది. అవును, 15 days పెట్టారు. 15 నా క్యారెక్టర్ ఏంటంటే, నా ఒక ప్లేస్లో కూర్చున్నాను. ఓకే, నా క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్. నేను ఎంజాయ్ చేస్తాను. ఐఎమ్ ద బెస్ట్ థింగ్ చేస్తాను. లైక్ డబ్బో గిబ్బో అదిలా లేదు. నా అమ్మ ఇదిలో పడుకున్నా కూడా రిలాక్స్ అయిపోతా. కర్రీస్ ఉన్నా తినేస్తా, పికిల్స్ తింటా. ఎలా ఉంది క్యారెక్టర్. హోటల్లో పెట్టేశారండి, ఇంతే ఉంది. ఓకే, 15 days. నా ఒరే వాడు చెప్పినాను, నా లైఫ్లో షూటింగ్లో కూడా నాకు వంటవాడు ఉంటాడు, ఇంట్లో ఫుడ్డే వస్తుంది. నాకు కొంచెం బ్యాడా చెప్తారు, నాకు అది కొద్ది. నా హెల్త్ వెరీ ఇంపార్టెంట్. మన లేదంటే ఏడుస్తారు, తెలుసు లేదా. నా షూటింగ్లో ఇంట్లో ఫుడ్ వరు. నేను ఒప్పుకున్నాను, ఇంట్లో ఫుడ్ వస్తుంది రఘు గారు. ఓకే అని చెప్పేసి ఇంట్లో ఫుడ్ వస్తుంది. 2 days టౌల్ కౌంట్ చేస్తున్నా. నువ్వు నంబర్ టౌల్ ఉంది లేదా, గ్రీన్ టౌల్ ఉంటుంది కదా హోటల్లో. 1 రోజు 2 రోజు செம்ம டார்ச்சர். ஒய்ஃப் ஃபேமிலி மிரரில் வస్తారు. ఎక్కడ அந்த అప్పుడు ఏంటంటే ఆపోజిట్లో అదేనా ஒரு కాంప్లెక్స్ ఉంటుంది. అవును, అదేదో జీవికే కాంప్లెక్స్. అలా థమ్స్ అప్ అని చెప్పి మహేష్ బాబు ఉంటాడు. ఆడలే వీళ్ళు అక్కడి నుంచి వచ్చి హాయ్ చెప్పి ఉంటాడు. అలా చెప్పి ఈ కర్మ మనకు అవసరమా, సెటిల్ అయిన వాళ్ళకి ఇది కరెక్ట్ కాదని என்னோட ఫీల్. నా సెటిల్ అయిపోయాను, నాకు ఆల్రెడీ நல்ல సంపాదించిన డబ్బు ఉంది, అన్నీ ఉంది. నా ఇప్పుడు ఎంజాయ్ చేయడం వల్ల అవసరమా అని ఫీల్ అయినా. నాకు ఇది 20 days తెలీదు. సరే చెక్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. నేను కంప్యూటర్ లేకుండా ఉండను. కంప్యూటర్ వచ్చేసింది. అది కంప్యూటర్ చూస్తున్నాడు. 15 days అయ్యి ఓకే వెళ్ళిపోతున్నాం. ఆ తర్వాత నోయిలకి మళ్ళీ ఏదో కరోనా వచ్చింది చెప్పి మళ్ళీ 5 days రాను చెప్పి బయట వచ్చేసా. బాడీ గేట్ ఇది చేస్తున్నారు. వెళ్ళిన నా వైఫ్ ఏమండి ಇನ್ನೂ 5 days లేదా కానీ అలా వచ్చి లోపల వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ చూడండి. స్టార్టింగ్లో ఫుల్ కామెడీ, జాలీగా ఉండాలన్నా. వాళ్ళు నీ జాలీగా ఉంటావు, వాళ్ళ స్క్రిప్టే కదా, నేనేం చేస్తాను చూడరా అని చెప్పి నన్ను మెంటల్ ఎక్కేసారు. నాకేంటంటే నేను కంచి తింటా, నా మార్నింగ్ కంచి తింటా.
సో కర్డ్ కావాలి, కర్డ్ లేదు, కర్డ్ 1 month ఉంది. లగ్జరీ బడ్జెట్. వాళ్ళు వైట్ అది తినేసాను. అందరూ అమ్మ నా కర్డ్ గని అడిగేశారు. నా ఎగ్ అన్ని ఇచ్చేసాను. నా వైఫ్ అడిగినా తెలుసు, 8 ఎగ్ వైట్ ఎగ్ తింటా డైలీ, నైట్ ఫిష్ తింటా, అంతే, 2 ఏదో లేదు. వెక్స్ అయిపోయింది. ఏంట్రా వెళ్ళిపోలామంటే ఆగోసిన అక్కడ అడుగురా, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చి, అయ్యా కరోనా చెప్పి వచ్చే పంపి అయ్యా, లేదు చెప్పి 2 months என்ன వాలంటీరా నన్ను గుండు కొట్టి ఇది చేసి నానంటే நான் ఎప్పుడు ஒரு క్యారెక్టర్ ఉంది శివ, ஒரு ప్లేస్లో పోనా సీడ్ పెట్టేసి సీడ్ వేస్తా. సీడ్ వేస్తా అంటే తమిళ్లో ఒక వార్త ఉంది, సీడ్ అదే విత్తనం వేస్తా. నా ఎక్కడ పోనా లైఫ్లో మర్చిపోకూడదు, అది నా క్యారెక్టర్. నా అబ్బాయికి చెప్తా, అందరూ చెప్తాం, మనం ஒரு ప్లేస్కి వెళ్ళినా ஒரு ఇండస్ట్రీకి వెళ్ళినా సీడ్ వేసి వచ్చేయాలి. అది కొత్త ట్రీ అయ్యి అది పండిస్తుంటుంది రా. సో వచ్చేసాం, బెస్ట్ చేసి ఇవ్వాల అని చెప్పినా గుండు అన్నీ ఏదేదో సింబల్ చేసి అది చేసి హైలైట్ చేసి అలా వచ్చా. అలా నేను నా గురించి బయట మంచి పేరు సంపాదించిన పేరు బ్యాడ్ అవుతుందో నువ్వు భయం మీకు లోపల ఉండదు, బయట ఎలా మాట్లాడు. ఇదిలో వేరే దివ్య నా పక్కన వచ్చి మాట్లాడుతుంది, అయ్యో ఇది వేరే, అది నా వైఫ్ వేరే, అది ఇంటర్వ్యూలో వేరే నా వైఫ్ ரொம்ப సీరియస్గా మాట్లాడుతుంది. ఏమండి బాగుండండి, ఎలా చెప్పాలి, ఓ పెద్ద పోనా డైవర్స్ వైఫ్ డైవర్స్ కన్ఫర్మ్ అంటే దివ్య పక్కన వచ్చింది, అమ్మా నీ వాళ్ళే సమ కామెడీ అంటే సమత గారు వచ్చారు, అమ్మగారు ఏదో దివ్య ఇది చేశారు. అమ్మ అంటే పిచ్చి మీకు అది ఇది నాకు భయం వచ్చేసాను. సరే ఇంకా ఉన్నా మన లైఫ్ ఇది తేవేలే అని చెప్పి నాగార్జున పర్సనల్ మీట్ అన్న, ఒక 3 times చెప్పి మీట్ అన్న. నాగార్జున నా దగ్గర లేదు రాజశేఖర్ గారు, సార్ నాకు ఎన్ని సాంగ్ చేసా మీకోసం, మన్మధుడు పెరిగి సాంగ్ ఇచ్చా సార్, తెలియకుండా వచ్చేసారు సార్, పంపించారు. సరే ఒక క్యాప్టెన్ అయ్యి వెళ్ళని చెప్పి నన్ను క్యాప్టెన్ చేసి నన్ను పంపించేశారు. ఒరే విషయం చెప్తాను సార్, బిగ్ బాస్లో పేరు కావాలన్న వాడు వెళ్ళాలి, పేరు సంపాదించిన వాడు వెళ్ళకూడదు. కొంచెం నెగిటివిటీ వచ్చింది కదా బిగ్ బాస్ వల్ల మీకు తెలుగు. నాకు బయట వచ్చి టైగర్ అని పేరు వచ్చింది, పోలీస్ ఆఫీసర్ ఫంక్షన్ చేశారు, చాలా నా ఆవగిలే సూపర్. పెద్ద కోపం దాస్తి, కోపం ఎక్కువ వచ్చింది సార్. ఒరే విషయం సార్, ఒరే విషయం ఎప్పుమే లైఫ్లో ఒక బిర్యానీ అంటే అన్నీ ఉండాలి, మనిషిని అంటే అన్నీ ఉండాలి. అప్పుడే ఇప్పుడు ఎగ్జాంపుల్ వైఫ్ కూడా మంచివాడు నచ్చదు, సీరియస్ చెప్తున్నా, నా అందరూ చెప్తున్నా ఫ్రాంక్గా. ఎగ్జాంపుల్ చెప్తున్నా, 6 o'clock వచ్చేస్తాడు హస్బెండ్ నీట్గా, లేడీస్ అన్ని కూర్చొని మాట్లాడుతుంటారు పక్కన, మీ హస్బెండ్ ఆడేంటి కరెక్ట్గా వస్తాడు చూడు, క్లింగ్ వచ్చాడు చూడు అడిగినా. ఎప్పుడు వస్తాడని తెలియని వాడికి ఫోన్ చేసి, ఏమండి ఎప్పుడు వస్తారండి, 9:30కి వస్తారండి, మీకు ఎక్కడ తప్పన వాడితే వెళ్తే లవ్ దాస్యం. మంచివాడు దేనికి యూస్ అవ్వదండి, చెడ్డవాడికిదా ఇంట్రెస్టింగ్, చెడ్డవాడిదా మనకి ఇంట్రెస్ట్. అది నా పాయింట్ ఆఫ్, అది నాకు లైక్ చేస్తా, హ్యాపీగా ఉంటా, ఇప్పుడు ఉంటా, ఇలా ఉంటా. నా వైఫ్ ఏంటంటే 10 husbandతో ఉన్న అలా ఉంటుంది నా వైఫ్, ఓ హస్బెండ్ అలా ఉండదు, దీని జాలీగా ఉంటాడు, దీనిలా ఉంటాడు, దీనిలా ఉంటాడు. వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా, అప్పుడు వాళ్ళకి హ్యాపీ. వేరే ఎవరు చూసినా హస్బెండ్ బోర్, అంతే. అది నా క్యారెక్టర్.